ఏంటి మా ఎంతైనా కిక్ ఎక్కట్లేదా? దీంట్లో ఏముందిరా కిక్? మనం వేసిన స్కెచ్ గా భాగ్యం పడిపోయి ఐ లవ్ యూ చెప్పించుడు, అందులో ఉందిరా కిక్. అది చూసా కుందేలు మొహం ఇందు ఉడికిపోతుంటే అదిరా అసలు కిక్. అబ్బా బాధలో ఉన్న సంతోషంలో ఉన్న ఇందు కూడా వేది కాక. ఆయన పదే పదే పరిస్థితిని అలా తలుచుకోకూడదురా. అది స్త్రీ కాదురా, ఎప్పుడు మాడుతూ ఉండే ఇస్త్రీ. దా, దా. నువ్వు బాలే టైమింగ్ ఎంటర్ అయిపోతావే. భాగ్యం నాకు పడిపోయినందుకే నువ్వు ఇలా అయిపోతే అసలు విషయం తెలిస్తే ఇంకేమైపోతావే? అసలు మీ కాలేజ్కి వచ్చిందే దాన్ని పడేయడానికి, దాన్ని పడగొట్టేసి దాని బాబుతో ఫుట్బాల్ కబడ్డీ లాంటి గేమ్స్ ఆడేసి ఆన్ని నా కాలు పట్టుకునేలా చేసి నేల నాకు చెప్ప. భాగ్యం అది అది రేపు వినాయక చవితిగా భాగ్యం ఐ లవ్ యూ అనే నాటకానికి రిహర్సల్ చేసుకుంటున్నాం. యారా? అవును మా భాగ్యం కూడా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా, హీరోయిన్ రోల్ ఇచ్చేద్దాం. వినాయక చవితి అయిపోయి 4 రోజులైంది. వినాయక చవితి కాకపోతే విజయదశమి. నువ్వు నాటకం ఇంపార్టెంట్ కానీ పండగ ఇంపార్టెంటా భాగ్యం? ఇంక నీ నాటకాలు ఆపు. మా నాన్నతో ఫుట్బాల్ ఆడుకుంటావా? భాగ్యం. మా నాన్నతో నేల రాకిస్తావా? భాగ్యం. మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అలాంటి ఆయన ఇన్నేసి మాట్లాడతావా? హలో భరణి, ఒకటి మాయలో పడి నీ ప్రేమని గుర్తించలేకపోయాను. ఐ లవ్ యూ. ఇందు, వీడికి నువ్వే కరెక్ట్. భాగ్యం. భాగ్యం. ఏంట్రా నువ్వు హీరోవి, అది హీరోయినా? ఎక్కడ్రా నీ హీరోయిన్? దీన్ని మాత్రమే కాదు, నువ్వు దేన్ని ప్రేమించినా ఇలాగే చెడగొడతా. నీకు లైఫ్ లో లవ్ అండ్ మ్యారేజ్ రెండు లేకుండా చేస్తా. వస్తా. చేతికి అందినట్టే అందిన నా భాగ్యాన్ని దూరం చేసిన ఈ రాక్షసుని ఏం చేయాలో చెప్పండి రా. అన్సాన్ గడితే మేమోటికి ఏం చెప్తాం? ఏం చేస్తావురా? ఏస్తే గీస్తే మాక్సిమం ఇంకో బీరేస్తావు. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరే అతను? అతనెవరో కాదు, మన కాలేజ్లో యాంటీ లవర్ స్క్వాడ్ కార్తిక్.